మారు మనసు పొందిన పేరు తిమోతి. మన పాస్టర్ గారి దగ్గరే నేను మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్నాను అనమాట అండి. నేను మాది మైప గ్రామం. ఇందులోకి రాకమునుపు చాలా చాలా ఎలా ఉండేవాడినంటే హైందవ మతంలో చాలా నిష్ఠాగరిష్టంగా ఉండేవాడిని. నాకు ఈ ప్రభువు గురించి కానీ ఈ యొక్క దేవుడి గురించి నాకు ఏమీ తెలియదు అన్నమాట. నేనేమనుకునేవాడినంటే ఇది వేరే దేశంలో దేవుడు, మన దేవుడు కాదు. చిన్నప్పటి నుండి కూడా నేను పూజించిన దేవతలు దేవుళ్ళు వాళ్ళే దేవుళ్ళని నేను ఎక్కువగా వారిని ఆరాధించేవాడిని. నా యొక్క తల్లి చిన్నప్పటి నుంచి కూడా ప్రతి శుక్రవారం శనివారాలు చేసేది వార పూజలు అన్నమాట. ఆ పూజలలో నేను కూడా పాలు పుంజుకునేవాడిని. చిన్నప్పటి నుంచి నాకు పూజలు చేయటం నేర్పించడం వల్ల నాకు పూజలు అంటే ఇష్టంగా ఉండేది. అలాగే చదువుకునే రోజుల్లో కూడా సరస్వతీ దేవుని పూజిస్తే బాగా మార్కులు వస్తాయని చెప్పేసి సరస్వతీ దేవుని కూడా పూజించి ప్రతిరోజు కూడా స్నానం చేసిన వెంటనే స్కూల్కి వెళ్ళే సమయంలో పూజించుకొని దేవుని పూజించుకుని పూలతోటి ధూపదీప నైవేద్యాలతోటి చేసేవాడు అనమాట. మామూలుగా దండం పెట్టుకుని వెళ్ళిపోవటం కాకుండా అలంకరణ దేవుడికి శుభ్రంగా కడిగి సామాగ్రిని అంతటిని గంధపు బొట్లు ఇవన్నీ పెట్టాలి. అందులోను గంధపు బొట్లు కుంకుమ బొట్లు పెట్టి పూలు ఉండాలి, నైవేద్యం ఉండాలి, ధూపం ఉండాలి, దీపం ఉండాలి. ఇవన్నీ కూడా సమకూర్చుని ఇదంతా ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్లో నేను కూర్చొని ఒక గంట సేపు పూజించేసాను అనమాట. ఆ పూజ చేసిన టైంలో నాకు కొంచెం అలాగా నేను కొన్నాళ్ళు అప్పటి నుంచి చేసుకుంటా వస్తూనే ఉన్నాను అనమాట. నాకు యేసు ప్రభువును ఆరాధించే వాళ్ళంటే నాకు చాలా కోపం అనమాట. ఎందుకంటే అదికి కారణం మన పాస్టర్ గారే. పాస్టర్ గారికి ఎందుకని పాస్టర్ గారి కోపం కారణం అంటే మా ఊరి గ్రామంలో నేను వచ్చిన తర్వాత అందరూ దేవుణ్ణి పూజించేవారు. ఎలాగా ఉగాది వచ్చిందనుకోండి, పోలేరమ్మ గుడికి అందరూ కోళ్ళని కానీ మేకలను కానీ బలి ఇచ్చి సంబరాలు చేసుకుని అందరూ కూడా సంతోషంగా అందరూ డ్యాన్సులు, డప్పులు డ్యాన్సులు ఇదిగా చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళందరూ కూడా తర్వాత ఉన్నారు. తర్వాత నేను రామాలయం అందరే మా ఊరు రామాలయం పల్లం అయిపోయింది. పల్లం అయిపోతే దాన్ని కొంచెం ఎత్తులో కట్టాలన్నారని చెప్పి ఆ రామాలయానికి అందరినీ పిలిచి అందరూ డబ్బులు సేకరించి ఆ గుడిని ఎత్తులో కట్టారన్నమాట. రామాలయం పాత రామాలయం కొట్టేసి కొత్త రామాలయాన్ని కట్టారు. పాత రామాలయం ఉన్నంతసేపు కూడా అందరూ హిందూ మతంలోనే ఉండేవారు, అందరూ పూజలు చేసేవారు. ఆ తర్వాత కొత్త రామాలయం కట్టినప్పటికీ జనం చాలామంది వచ్చారు. అందరూ అన్నారు, అరే నాకు పిల్లలు లేరనమాట. పెళ్ళి అయ్యేప్పటికీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అవుతుంది. అప్పటికి పీటల మీద కూర్చుంటే పిల్లలు పుడతారంటే సరేలే అని చెప్పేసి నా భార్య నేను ఇద్దరము కూడా విగ్రహ ప్రతిష్ఠ చేశాను అనమాట. కొత్త విగ్రహాలు ఎక్కడి నుంచి రాతి విగ్రహాలు వాటిలో జీవం ఉంటుందని చెప్పేసి అన్నారు. అటువంటి రాతి విగ్రహాలు తీసుకొచ్చి ప్రతిష్ఠ చేసి మమ్మల్ని కూర్చోబెట్టి పూజా తతంగం అంతా కూడా భీమవరం నుంచి పంతులు గారిని అంటే ప్రతిష్ఠ చేయడానికి ప్రత్యేకంగా ఉంటారనమాట పూజారులు. మామూలుగా ఇక్కడ గుళ్ళో చేసే కాకుండా ప్రతిష్ఠకి వేరేగా ఉంటారు. వాళ్ళకి చాలా నియమాలు ఉంటాయి. ఆ ప్రకారంగా వచ్చి చేస్తే చాలామంది వచ్చారు. వచ్చి అందరూ కూడా ఆ యొక్క విగ్రహ ప్రతిష్టలో పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఆ టైంలో మా బావగారు పాస్టర్ గారు వచ్చారన్నమాట. వచ్చిన తర్వాత అందరూ పూజలు చేసేవారు. అందరికి వెళ్ళిన తర్వాత ఆయన ఊరి నుంచి మన ఊరికి రావడం, మా ఊరికి అక్కడ ప్రతి ఒక్కరూ ఆయనని వెళ్ళి పలకరించి ఒకరొకరుగా మొత్తం అందరూ కూడా ప్రభువులోకి తీసుకెళ్ళిపోతారు. మనకి పూజలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తగ్గిపోతున్నారు. నేను పూజలు చేసేవాళ్ళు లేకపోయేసరికి దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి రాముని శ్రీరాముల వారిని, తండ్రి నీవు వీరందరినీ కూడా మళ్ళీ వెనకొచ్చేటట్లు మార్చేయి తండ్రి, అందరినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేయి, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి నేను రోజు పూజలు చేయటం జరిగేది.
అలాగే నాకు ప్రతి సంవత్సరం కూడా పెద్ద తిరుపతిలు రావడం కానీ, చిన్న తిరుపతిలు రావడం కానీ, తర్వాత అయ్యప్ప మాలలేసేవాడిని. అన్నీ అంతా ప్రతి దాంట్లోనూ చురుగ్గా ఉండేవాడిని భక్తి అంటే. అలాగే దానికి తోడు మా అమ్మగారు కాలం చేసిన తర్వాత నేను మళ్ళీ ఇక్కడికి రావటం, చామర్తి రాముగారి షాపులో గుమస్తాగా చేయటం. ఆయనకి గాయత్రి మంత్రం పఠించేవారనమాట. అలాగే 3 పూటల ఆయన పూజలు చేసేవారు. ఆయనకి నేనంటే చాలా అభిమానం, ఇష్టం. ఆయన ఏం చేశారంటే, ఆయనకు సొంత కొడుకులాగా నన్ను ఎలా పూజలు చేయాలి, ఎలా గడియలు చూసుకోవాలి, ఎదురు చూసుకోవాలి, ముహూర్తం ఎలా చూసుకోవాలి, మనం వెళ్ళేటప్పుడు ఎదురు ఎలా చూసుకోవాలి, శకునాలు చూసుకోవాలి, ఇవన్నీ నేర్పారు నాకు. నేర్పిన తర్వాత ఇంకా అయ్యే నాకు కూడా కొంచెం బలపడింది పూజలు చేయటానికి. ఆయనకి నేను పూజలు చేసేవాడిని, ఆయన పూజలు చేసేవారు. మా ఇద్దరికి అలాగా బాండింగ్ అనేది ఏర్పడింది. అలాగా మేము చేసిన టైంలో ఈయన ప్రార్థనలు పెట్టి మైక్ సెట్లలో పాటలు పాడటం. నాకు ఆదివారం వచ్చి సెలవు వచ్చేసరికి ఇంటికి వస్తే నాకు మాత్రం మైక్ సెట్లు పెట్టి పాటలు పాడుతుంటే నాకు చిరాకు వచ్చేసి, మా ఇంటి ఎదురుగుండానే చర్చి వచ్చి నేనేం చేసేవాడిని, వీళ్ళకి పోటీగా రామాలయంలో పాటలు పెట్టి సౌండ్ ఎక్కువ పెట్టి నేను వ్యతిరేకంగా ఉండేవాడిని అనమాట అండి. అంటే ఒకప్పుడు నేను ఆనాడు సౌలు ఎలా ఉండేవాడు దానికి ప్రతిరూపం అనమాట అండి నేను. అంటే అలాగా నాకు ద్వేషం, ఎందుకు వెళ్ళిపోతున్నారు, మళ్ళీ వెళ్ళిన వాళ్ళు తిరిగి రావట్లేదు, వెళ్ళిపోతున్నారు కానీ తిరిగి రావట్లేదు, అసలు నాకు కోపం అనమాట అండి. అలాంటి సమయంలో చాలామందిని ఏదో రకంగా మార్చాలని అనటం, తర్వాత ఒకళ్ళుగా తగ్గిపోవడం. నేను గ్రామాన్ని అడిగాను, ఏమండి మరి పూజలు చేస్తున్నారు, ఒకళ్ళుగా మారిపోతున్నారు, ఒక పూజారిని ఏర్పాటు చేయండి అని అడిగాను. ఏర్పాటు చేయమంటే, పూజారిని ఏర్పాటు చేయడం అంటే మాటలు కాదు, ఆయన పోషించాలి, నెలకు 10,000 చొప్పున జీతం ఇవ్వాలి, ఇది అంతా మన వల్ల అవదని చెప్పేసి అంటే, అప్పుడు నేనే మళ్ళీ పంచి కట్టుకుని బ్రాహ్మణులాగా అన్నీ తంతు అంటే పూజా విధానం అంతా కూడా చేసేవాడిని. అలాగా చేసుకుంటా వచ్చానమాట నాకు చేసినంతకాలం. తర్వాత ఉద్యోగానికి వచ్చిన తర్వాత అక్కడి నుంచి మారిపోయి ఇవతలకు వచ్చేసినా కానీ నాకు ప్రతి సంవత్సరం కళ్యాణం మాత్రం పీటల మీద మేమే కూర్చున్నాం. అంత ఇదిగా నేను పూజలు చేసేవాడిని అనమాట. నాకు ప్రతిసారి కూడా ఎవరైనా యేసుప్రభు గురించి విమర్శించేవి మెసేజ్లు వస్తాయి కదా వాట్సాప్లో, వాటిని పాస్టర్ గారికి ముందుగా ఫార్వర్డ్ చేసి, మీ క్రైస్తవుల్లో ఇలాగ ఉన్నారు అలాగ ఉన్నారని చెప్పేసి దాన్ని షేర్ చేస్తూ ఉండేవాడిని. వ్యతిరేకం క్రైస్తవులకి ఎవరికైనా సరే వ్యతిరేకంగా ఏదన్నా ఉందంటే దాన్ని మాత్రం హైలైట్ చేసేవాను అనమాట. మా చెల్లి ఇంటికి వచ్చి, మా చెల్లి కానీ మా పిన్ని గారు ఇద్దరు వచ్చి, చిన్న నువ్వు మారు మనసు పొంది ప్రభువులోకి రా, నీ మాట్లాడుతా నువ్వు చక్కగా మారుతావో, అన్ని లైఫ్ బాగుంటుందని చెప్తే, నేను ఇప్పుడైతే వచ్చారు కానీ ఇంకెప్పుడు నా గుమ్మంలోకి యేసు ప్రభువుని గురించి మాట్లాడటానికైతే నా గుమ్మంలోకి రావద్దు. బంధుత్వం కావాలనుకుంటే అన్నదమ్ముల కింద మీరు అన్నా చెల్లెల కింద రమ్మంటే రండి, అంతే తప్ప ప్రభువుని గురించి అయితే నాకు చెప్పొద్దు, నా దగ్గరికి రావద్దు అని చెప్పేసి కఠినంగా చెప్పడం జరిగింది. ఆయన చాలాసార్లు వచ్చారు, ప్రయత్నం చేశారు, అయినా సరే నేను కఠినంగా ఉండేవాడిని. నా దగ్గరికి రావాలంటే భయపడేవారు. ఎంత మూర్ఖంగా ఉండేవాడిని అంటే, ఒకసారి చెల్లి వచ్చి బైబిల్ని ఇచ్చింది, అన్నయ్య చదువుకో అని చెప్పేసి. అక్కడికి చెల్లి మాట తీయలేక తీసుకుని ఆ బైబిల్ని తీసుకెళ్ళి ఆటక మీద పడేసాను. పడేసిన తర్వాత కొన్నాళ్ళు అలా గడిచింది. తర్వాత అంతా అలాగా జరుగుతున్న సమయంలో మనకి నేను ఒకసారి ఒంట్లో బాగోలేదని చెప్పేసి మా నాన్నగారికి పరిచయమైనటువంటి ఒక కోయిదారు ఒక ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన అన్నారంట, మీ అబ్బాయికి పిల్లలు లేరు కదా, నా దగ్గర 1,000 బుక్ ఉంది, పూజ చేస్తాను, పుల్లులు కలుగుతారు అని చెప్తే తను తీసుకెళ్ళాడు. తీసుకెళ్తే అక్కడ పూజ అది చేశారు. తర్వాత ఏరుముక్క ఏది ఇచ్చారు, అన్నీ వాడాం. ఆ ప్రకారంగా పూజ ఎలా చేయాలన్నారో ఆ ప్రకారంగా మేము చేసాం, కానీ ఎక్కడ ఫలితం అయితే కనపడలేదు. అలాంటి టైంలో ఆ టైంలోనే నేను ఇక్కడ షాప్లో చేస్తున్న సమయంలో నాకు మైగ్రేన్ అటాక్ అయిందనమాట. మైగ్రేన్ అంటే తల చుట్టూరు వస్తుంది అనమాట, తలపోటు. ఆ తలపోటు వచ్చిన సమయంలో చికాకు, మనస్సులో పెట్టి ఏ పని చేయలేము,
అసలు మనలో మనం ఉండలేమన్నమాట అండి. ఎవరేదనంటే విపరీతమైన కోపం వచ్చేయటం అలా ఉండేది. చాలా హాస్పిటల్‌కి వెళ్ళాను. ఎక్కడ వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తున్నారు మందులు. ఆ మందులు వాడిన సేపు బాగానే ఉంటుంది. తర్వాత మామూలుగా వచ్చేస్తుంది. ఏంటి దీనికి పరిష్కారం అని చెప్పేసి ఆయుర్వేదం వాడాను. తర్వాత ఆస్తమా అనేది ఉంటే ముక్కులో కంతులు ఉన్నాయంటే ఆపరేషన్ కూడా చేయించుకున్నాను. అప్పుడు కూడా విపరీతమైన తుమ్ములు వచ్చేసాయి. కంటిన్యూస్‌గా 20, 30 తుమ్ములు వచ్చేస్తాయన్నమాట. అటువంటి బాధను అనిపిస్తూ ఉండేవాడిని. నేను మామూలుగా సహజం రోగం అనేది సహజం వస్తది. సహజంగా ఉంటది కదా! దీనికి వైద్యంలో ట్రీట్మెంట్ లేదని నేను అనుకునేవాడిని తప్ప, దీనికంటూ ఒక సొల్యూషన్ ఉంటదని నాకు తెలీదు. అలాగా నేను చాలా మందులకెళ్ళటం, తర్వాత నేను ఆయుర్వేదం గానీ, మెడిసిన్స్ గానీ వాడటం జరిగింది. కంచేపు యేసుకున్న కంచేపు. నా దగ్గర ఆ మందు త త త అది తగ్గటాని కోసం ఒక ఎన్నుంటాయనమాట మందులు. 2 పెట్టెల్లో ఉంటాయి. వాడుతూనే ఉండాలి. వచ్చినప్పుడల్లా పొద్దున్నే నాకు మంచు తగిలినా తుమ్ములొచ్చేసేవి. అలాగే వేరే నీళ్లు తాగినా, చల్లటి నీళ్లు తాగినా విపరీతమైన తుమ్ములొచ్చేసాయనమాట. అటువంటి విధానంలో నీ నీరులాగా కారిపోతా ఉండి, చికాకు వచ్చేసి, నాకు అక్కడి నుంచి కొట్టులోంచి సగంలోంచి లేచి వెళ్ళిపోయి ఇంటికాడ కూర్చునేవాడిని. అది అలా ఉన్న పరిస్థితుల్లో ఒకసారి అయితే చాలా ఇదిగా ఉన్నాము. అలా నడుస్తున్న సమయంలో మా భార్య ఏమందంటే మా భార్య దగ్గరికి రెబ్కా అని మా బంధువులు ఒక అమ్మాయి వచ్చి బాబాయ్ అంటది నన్ను. బాబాయ్ మా పిన్నిని తీసుకెళ్తాను. నాకు దేవుని దర్శనం కలిగింది. మా పిన్నిని ఒకసారి తీసుకెళ్తాను. నువ్వేమీ అనుకోనంటే నీవు అంగీకారంతోనే అని చెప్పేసి అనంటే, సర్లే అమ్మ, కాకపోతే ఎన్ని రోజులంటే 3 రోజులే. అసలు ఒప్పుకోలేదు ముందు. నేను ఎప్పుడు భయపడతానే వచ్చి పాపం తను అడిగిన విధానానికి నాకు మనసు కరిగి, సరే 3 రోజులు అంటున్నావు కదమ్మా, 3 రోజులు మించి ఒక్కరోజు దాటినా నేను ఒప్పుకోను అంటే అని చెప్పేసి నేను 3 రోజులు ప్రార్థనలంటే వచ్చిందనమాట. వచ్చిన తర్వాత 3 రోజులు గడిచింది. నేను డ్యూటీకి వెళ్తున్నాను. తను కూడా వెళ్ళొచ్చింది. 3 రోజులు అయిపోయింది. తర్వాత నేను మర్చిపోయాను ఆ విషయం. 4 రోజులైంది, 5 రోజులైంది, 6 రోజులైంది. తను నాకు తెలియదు వెళ్తుందంట. 3 రోజులు దాటిపోయింది. అయినా వెళ్తుంది. 6 రోజులు దాటింది. అయినా వెళ్తుంది. నాకు ఎప్పుడు మళ్ళీ అయిపోయిందని ఫస్ట్ రోజున అడిగాను. వెళ్ళావు కదా, ఎలా ఉంది అక్కడ అని అడిగితే తను అంది, నాకేం అనిపించలేదు, నాకైతే గిట్టలేదు, ఆ పాటలు అవి నాకు నచ్చలేదు అని అంది. ఓహో, పర్లేదులే, మన దగ్గర మనలోనే ఉంది అని అనుకున్నా. నా భయం ఏంటంటే ఎక్కడ మార్చేస్తారో అన్న భయం అనమాట. అంటే ఆ తర్వాత రెండో రోజున వెళ్ళింది. తనన్నది, నాకు బాగానే ఉంది, ఏం లేదు, అదే అంటే అయితే వెళ్ళలేదు లేదు, నువ్వు భయపడక్కర్లేదు అంది. పర్లేదులే అని అంది. అలా ఉన్న క్రమంలో వారం రోజులు గడిచిపోయినాయి. వారం రోజులు గడిచిపోయిన తర్వాత నేను ఎక్కడికో ఊరు వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళొచ్చాను. ఈ లోపల మళ్ళీ వెళ్తుంది. నేను షాప్కి వెళ్తున్న టైంలో చూసుకుని వెళ్ళలేని టైంలో వెళ్తుంది. ఏంటి ఒకసారి వెళ్ళి మళ్ళీ మానేయమన్నాను కదా అని రోజున గట్టిగా కసురుకున్నాను. నువ్వు మళ్ళీ వెళ్తే కనుక నేను అసలు ఒప్పుకునే పరిస్థితి లేదు అని చెప్పేసి గొడవైంది. నేను వెళ్ళనంది. సర్లే అని చెప్పేసి అయితే పూజ చేయన్నాను. పూజ చేయంటే పూజ చెప్పాను కదంటే పూలు, పసుపు, కుంకుమ, అగరొత్తులు, దీపం, దీపారాధన అన్నీ ఉండాలి కదా, ఇవన్నీ చేయాలి. అలాగే చేసేది. నేను చేయమన్నాను కదా అని చెప్పి అగరొత్తులు వెలిగించేసి అయిపోయింది పూజ అనేది. ఇదేంటి పూజ అంటే ఇదా అని మళ్ళీ కొట్టాను ఒకసారి. నువ్వు మాట్లాడు, బొట్టు పెట్టుకోమంటే బొట్టు పెట్టుకోవట్లేదు, ఏంటి నువ్వు అసలు మారిపోయావు నువ్వు అని అంటే నేను మారలేదంటది. అయితే పూజ చేయంటే పూజ అంటే ఇలా చేస్తుంది. మనసు కుదుట్లో లేదు. ఇప్పటికీ 10 రోజులు దాటిపోయింది అనమాట. అప్పుడు తనకి పరిశుద్ధాత్మ తాకిందంట. నాకు తెలియదు ఈ విషయం. కానీ నేను చెప్తే నేను తిడతానని చెప్పేసి నాకు చెప్పలేదు. ఆ తర్వాత నేనేం చేశానంటే, నువ్వు ఇలాగైతే కనుక, మా అత్తయ్య గారు మామయ్య గారు పూజలు చాలా గట్టిగా చేస్తారు. వాళ్ళు ఆంజనేయ స్వామిని బాగా కొలుస్తారనమాట. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళకి ఈ విషయం తెలిస్తే కూతురని కూడా చూడరు. వాళ్ళు కొడతానికి రెడీ అయిపోతారు. అంత ఇదిగా ఉంటుంది. మీ అమ్మా నాన్నకి చెప్పి అక్కడ వదిలేస్తాను, ఇంక నేను ఏలుకొని చెప్పి కూడా అన్నాను. కొట్టాను, తిట్టాను. అలా జరుగుతున్న టైంలో ఏదో సాగిపోతుంది అన్న సమయంలో ఆయన ముందు చెప్పిన ఆయనకే నేను మరలా చెప్పాను.
నేనేం నమ్మనండి అటువంటివి అని అంటే, అయ్యా నువ్వేం డబ్బులు ఇస్తే ఇవ్వాలనుకుంటున్నావేమో, డబ్బులైతే ఇవ్వద్దు, నీకు ఉచితంగానే నేను చేసి పెడతాను. ఏదైతే నేను చేసిన తర్వాత నీకు నమ్మకం కలిగితే నువ్వు చేయించుకో, లేకపోతే లేదన్నాడు. సర్లే అని చెప్పేసి వెళ్ళేవాడిని ఆగి ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత ఒక నా బారంత తాడు, అంత తాడు అనమాట, పెద్ద తాడు, ఆ తాడు తీసుకురమ్మన్నాడు. వైర్ తాడు, అంత గట్టిగా ఉంటుందండి, ఇంత లావున్న తాడు తీసుకురమ్మంటే తెచ్చాను. తెచ్చిన తర్వాత తాడుని 3 ముక్కలు చేయమన్నాడు. అంతంత ముక్కలు 3 ముక్కలు అయినాయి. ఆ 3 ముక్కల్ని ఇంకొక 2 ముక్కల కింద చేయమన్నాడు. ఎన్ని ముక్కలు అయినాయండి? 6 ముక్కలు అయినాయి. ఒక పెద్ద తాడు 3 ముక్కలు చేయగా, మూడింటిని 2 కింద చేస్తే 6 ముక్కలు అయినాయండి. ఆ 6 ముక్కల్ని తీసుకెళ్ళి ఒక బాక్స్ తెమ్మన్నాడు. నేను ఆ బాక్స్ తెచ్చి ఆ బాక్సులో పెట్టి, నా చెయ్యి దానిపైన పెట్టి, ఆయన నా చెయ్యి మీద పెట్టి ఏదో చేశాడు, పూజ ఏదో చేశాడు. చేసిన తర్వాత నువ్వేం జరిగితే నువ్వు నమ్ముతావు అని అంటే, నేను అన్నాను, ఇప్పుడు నేను కోసాను కదా, నేనే కోసాను, ఈ 6 ముక్కలు ఒక తాడైపోవాలండి. 6 ముక్కలు ఒక తాడైపోవాలంటే, అయ్యా 6 ముక్కలుగా నీ ఇంట్లో 3 ఆత్మలు ఉన్నాయి, 3 ఆత్మలకు సాదృశ్యంగా 3 తాళ్ళు అవుతాయి నేను అనుకుంటున్నాను, చూసుకో అన్నాడు. ఎక్కడ ఇతను మళ్ళీ చేయి తీసే ఏమైనా చేస్తాడేమో అనుకుని నేను కళ్ళు కూడా ముయ్యలేదు, నా కళ్ళ ఏదటే జరిగింది. ఆ మూత తీసి చూస్తే 6 ముక్కలు కాస్త 3 ముక్కలు అయిపోయింది. 3 ముక్కలు అయిపోయి అవి ఇలా మెదులుతున్నాయి. వాటిని గబగబా తీసి ఆయన ఏం చేశారంటే, లాగ తీసి కట్టి వాటిని ముడివేసి ఆయన ఏదో చిన్న గొట్టం తెచ్చుకుంటే ఆ గొట్టంలో ఆ 3 పెట్టేశాడు. ఇప్పుడు నమ్ముతావంటే నాకు అప్పుడు నమ్మాలనిపించింది. ఏంటి ఇలాగ కూడా జరుగుతాయా అని చెప్పేసి, నీకు ఉన్నది కాబట్టి నిన్ను 3 ఆత్మలు పీడిస్తున్నాయి, నువ్వు ఉన్నది కాబట్టి నేను చెప్తున్నాము, మాకైతే ఏం కాదు అంటే, సరేలే అని చెప్పేసి, మరి ఏం చేద్దాం అండి, మరి నాకంటే దీనికి పూజ చేయాలి, అందువల్లనే నీకు తలపోటు, నిన్ను నీ యొక్క ఆత్మను ఉపయోగించుకుని తను బాగుపడదామని ఇలా చేశాడు. ఎందుకు చేశారో, నాకెందుకు చేస్తారని అడిగితే అప్పుడు చెప్పాడనమాట, ఇలాగా ఆత్మను ఉపయోగించుకొని వాళ్ళు లబ్ధి పొందుదామని చెప్పేసి నీ ఆత్మని నిన్ను ఎంచుకున్నాడు అని చెప్పేసి. ఇది ఎవరు అంటారని అంటే, ఆయన నీకే తెలుస్తుందిలే అన్నాడు కానీ నాకు చెప్పలేదు. సరేలే అని ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అన్నాను, మరి ఏంటి దీనికి సొల్యూషన్ అంటే, అయ్యా నేను చేస్తాను అన్నాడు. మీరు చేస్తారా, లేకపోతే మీరు ఎక్కడైనా చేయించుకోండి అంటే, అప్పటికప్పుడు ఒక 40,000 రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకున్నాం. చేయించిన తర్వాత కొంచెం బెటర్ అనిపించింది. తర్వాత నేను ఒక చోట ఉంటాను, మా నాన్నగారు ఒక చోట ఉంటారనమాట. మా నాన్నగారేమో చెరువు కాడ ఉంటారు, గరువు చెరువులో ఉండేవాళ్ళు. ఆ చెరువు మీద ఉన్నప్పుడు బాగానే ఉంటే మా నాన్న దగ్గరికి వెళితే మా నాన్నకి ఈ కళ్ళు నలుపు వచ్చేసి 4 రోజుల నుంచి మంచం నుంచి దిగట్లేదని చెప్పి, ఏంటి నాన్న అని అడిగితే, నాకు బాగలేదు అని అంటే, నేను ఈ విషయాన్ని ఇతనికి మాంత్రికుడికి చెప్పానన్నమాట. చెప్తే ఆయన అన్నాడు, అయ్యా నిన్ను రప్పించడం కోసం మీ నాన్నకి ఆరోగ్యం బాగాలేకుండా చేశాడు, నువ్వు వెళ్తావేమో, వెళ్ళమాకు, వెళితే నేను చేసిందంతా వృధా అయిపోద్దని. సరే ఏం చేయాలని ఆలోచించి, మరి ఎలాగా మీ నాన్న నమ్ముతాడా నేను అంటే అతనంటే నమ్ముతాడు కానీ ఇతనంటే నమ్మరండి అని అంటే, సర్లే అతని దగ్గరే చేస్తాడు, మనిషికి హానేం చేయడు, వాళ్ళు చేయించుకున్నాడు. సర్లే అని చెప్పేసి నేను ఒక వేరే వ్యక్తినిచ్చి పంపించాను, డబ్బులు ఇచ్చి పంపించాను. చేయించుకున్నాడు. ఒక తాయెత్తోటి కట్టాడంట, తగ్గింది, నయమైపోయింది. నేను ఆశ్చర్యపోయాను, అసలు ఇవి ఉంటాయా అని నేను చదువుకున్నవాడిని, ఇవి ఉండవని నేను అనుకునేవాడిని, కానీ ఇవి ఉంటాయని నేను ఎప్పుడు నమ్మలేదు. ఎప్పుడైతే వెళ్ళి వచ్చిన తర్వాత తనకి నయమైనప్పటికీ ఇంకా నమ్మాలనిపించింది అనమాట. అలాగా ఉన్న టైంలో నేను ఏం చేశాను, చెరువు కాడికి వెళ్ళడం ఇప్పటికీ మరలా నాకు తలపోటు స్టార్ట్ అయింది. ఇదేంటంటే మనం తగ్గినట్టుగా ఉంది, ఇప్పుడేమో మళ్ళీ స్టార్ట్ అయింది అని మళ్ళీ గురువుగారని ఫోన్ చేసి అంటే, అయ్యా మీ నాన్నగారికి అతను ఒక తాయెత్తు కట్టాడు, అది ఒక సీసీ కెమెరాలా పనిచేస్తుంది, అంటే నువ్వు ఏం చేస్తున్నావని నిన్ను రాబట్టుకోలేకపోయాడు కాబట్టి
నువ్వు ఎలాగైనా నీ తండ్రి దగ్గరికి వెళ్తావు కాబట్టి నువ్వేమి చేయాలనుకుంటున్నావో ఇవన్నీ కూడా అతను తెలుసుకుంటున్నాడు. నువ్వు అక్కడికి వెళ్ళొద్దు. వెళితే నిన్ను తనకంటూ ఆధీనంలోకి తీసుకుంటాడని చెప్పేసి అతను నాకు చెప్పేసరికి నేను చెరువు దగ్గర కూడా వెళ్ళేవాడిని కాదనమాట. అంత ఇదిగా ఉన్న టైంలో ఒక రోజున అమావాస్య రోజున విపరీతమైన తలకాయ పోటు భరించలేకపోతుంటే ఆయన మళ్ళీ స్టార్ట్ అయిందనమాట. మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి నేను ఫోన్ చేసి ఏమంటే నాకు ఇలా స్టార్ట్ అయిందంటే, అయ్యా నేను చేసిందంతా వృధా అయిపోయింది. ఆయన నా మీద బలవంతుడు, నేనేమీ చేయలేను, నా దగ్గర అంత శక్తి లేదు. మీరు ఇంకా శక్తిమంతుడిని ఎవరినైనా పట్టుకోండి. నేను చేస్తుంటే అతను నాకు చేస్తున్నాడు. నేను చేయకోకుండా నా ప్రాణాల మీద నా ప్రమాదంగా ఉంది. నిన్ను బాగు చేయాలని చూస్తే అతను నా మీదకి పంపిస్తున్నాడు. నేనేం చేయలేనయ్యా. మీరు వేరే వాళ్ళని ఎవరినైనా చూసుకున్నాను. అదేంటి నేను 40,000 ఖర్చు పెట్టి మరీ చేయించుకున్నాను కదా అంటే, ఇందులో చాలా స్టేజీలు ఉంటాయంట. ఇతనికి తెలిసింది 30% అయితే అతనికి తెలిసింది 90% అంట. అంత గొప్ప అందులో ఆరితేరినోడు. నేను అతన్ని ఎదుర్కోలేను. నేను మీ పరిస్థితి చూసి నేను ఓ సాయం చేయగలను. నాకు తెలిసిన వాళ్ళు, నాకు కూడా పరిచయం లేదు, ఎక్కడో అడవులలో ఉంటాడంట మునీశ్వరుడు, అంటే తపస్సు చేసుకుంటారు కదండి. ఆ మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి మీరు సమస్యను చేర్చుకోండి, ఆయన నెంబర్ ఇస్తాను, మీరు మాట్లాడుకోండి, నాకు పరిచయం అయితే లేదు, మీరు వెళ్ళండి అని మాట్లాడండి అని చెప్పి నెంబర్ ఇస్తే దాదాపుగా 40 సార్లు నేను చేశాను. చేయగా ఎప్పటికో ఎత్తాడండి అతను. ఎత్తి దగ్గరగా ఒక 90 సంవత్సరాలు ఉంటాయి ఆయనకి. హలో ఎవరు అని ఒక వాయిస్, ముసలాయన వాయిస్ తెలిసిపోతుంది కదా. అంటే నేను ఇలాగానండి అంటే, ఏం పేరమ్మా నీ పేరంటే నా పేరు చెప్పాను. చెప్పిన తర్వాత, అయ్యా నువ్వు ఒక ఇరకాటంలో ఉన్నావు, నీకు అప్పుడు ఇది జరిగి సెప్టెంబర్ ఆగస్టు మధ్యలో ఇదే రోజులు అనమాట. నీకు డిసెంబర్ నాటికి నీ ప్రాణం తీసుకోపోవడానికి వాడు ప్రయత్నం చేస్తున్నాడు. అది నేను ఎప్పుడు చెప్పాడంటే, నేను చెప్పిన వెంటనే నీ పరిస్థితి నాకు అర్థమైంది, నీ మీద ఒక ప్రయోగం జరిగింది నాయన అని అన్నాడు. ఎలాంటి ప్రయోగం అంటే, అదంట మేకులు దింపి ఒక బొమ్మకి పూడ్చిపెట్టారు. ఇది తీయాలంటే సామాన్యుడి వల్ల అవ్వదు, నేను చేయగలను కానీ నాకు సమయం లేదు, నాకు పెద్ద వాళ్ళందరూ వస్తారు, రాజకీయ నాయకులు వస్తారంట, మరి మనకే తెలియదు, వస్తారు నాయన, నాకైతే ఖాళీ లేదు, ఎవరినన్నా మా శిష్యుల్ని ఏర్పాటు చేస్తాలే అన్న. అలా కాదండి గురువుగారు మీరే చేయాలంటే, సరే నాయన దీనికి 5 పూజలు అవసరం అవుతాయి, 5 పూజలు అంటే పూజకు వచ్చి 16,500 అవుతుంది, 5 పూజలు అంటే 86,000 దాకా సుమారుగా అవుతుంది అని ఆయన చెప్పాడు. అయిన తర్వాత నా పేరు చెప్పంగానే దీపం వెలిగిస్తే దీపం మారిపోయిందంట. మరలా సాయంత్రం చేయమన్నాడు. మళ్ళీ సాయంత్రం చేశాను. సాయంత్రం చేసినప్పుడు, అయ్యా నువ్వు చెప్పిన తర్వాత నేను 3 సార్లు నీ నామం చెప్పి నేను దీపం వెలిగిస్తే 3 సార్లు ఆరిపోయింది, చాలా ప్రమాదంలో ఉన్నావు, ఈ డిసెంబర్ నాటికి, అప్పుడు చెప్పాడు, డిసెంబర్ నాటికి నీకు గడువు పెట్టాడున్నాడు, ఎవరూ కూడా రక్షించలేరు అని అంటే, సర్లే మీరే గురువుగారు మీరే చేయాలండి అంటే, నువ్వు నీ వయసు ఎంత వయసు అని అడిగాడు. నాకు ఇలాగ 35 సంవత్సరాలు అని అనేటప్పటికి, నువ్వు మనమడ వయసు వాడివి నాయనా, నేను చేసి పెడతానులే 1 గంట సమయంలో, నువ్వు ఏర్పాటు చేసుకో అన్నాడు. అంటే అది కార్యం అదే మన చేతబడి గురించి మొత్తం వివరించి చెప్పాడు. చెప్పిన తర్వాత నీకు పలానా వాడు చేశాడు అని అంజనం వేసుకున్నాడు. అంజనం అంటే అరచేతులు చూసుకుంటే కనపడుతుందంట. నీకు సంబంధించిన తల వెంట్రుకలు, నీ పాదం కింద మట్టి తీసుకుని అతను ఆధారంగా చేసుకుని చేశాడయ్యా మీకు, అందుకని నువ్వు మాత్రం కంపల్సరిగా చేయించుకో, లేదంటే నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పేసి అన్నాడు. నాకేమో ఇప్పటికే 40,000 ఖర్చు పెట్టాను, ఇంకా 80,000 అంటున్నాడు. ఏం చేయలేని పరిస్థితి. నాకేమో షాప్కి వెళ్ళలేకపోతున్నాను, సెలవులు పెట్టేశాను, ఇంటికాడే కూర్చున్నాను. ప్రతి ఒక్క దేవుడిని ప్రార్థిస్తున్నాను, అయ్యా స్వామి తండ్రి, నేను ఎక్కువగా ఇష్టపడే వెంకటేశ్వర స్వామి కూడా నేను దండం పెట్టుకుని నన్ను దాని నుంచి విముక్తి చేయి తండ్రి అని చెప్పేసి చాలా ఇదిగా పూజలు చేసి చాలా నిష్టగా చేసి కూర్చున్నా సరే
నాకు అంతే మాత్రం ఎక్కడా దొరకలేదు. అలాగే బాధపడుతూ ఉన్న టైంలో నేను వెళ్ళట్లేదని చెప్పేసి నాకు ఒంట్లో బాగోలేదని మంచం మీద ఉండిపోయాను. లేగలేని పరిస్థితి వచ్చేసింది. నాకు విపరీతమైన ఎవరో తలకాయ పట్టుకుని పీకేస్తున్నట్టు అంత బాధగా ఉంది. ఇలాగైతే నా భార్య మరి ఒంట్లో బాగోలేదని ఎవరికో చెప్తే మా చిన్నాయన, మా అన్నయ్య ఇద్దరు వచ్చి, "ఏంటి నీకు ఒంట్లో బాగోలేదంటే ఏంటనంటే" వాళ్ళు అందరూ కూడా ప్రభువుని నమ్ముకున్నవారే. అప్పటికి నేను ఎంతగానో ద్వేషించిన అందరూ కూడా నేను ఆ సమయంలో నిస్సహాయుడినైపోయాను. ఏ సహాయం లేదు. ఏమీ చేయలేని పరిస్థితి. ఇది నా తండ్రికి చెబుదామంటే నా తండ్రి ఆపదల్లో పడుతున్నాడు. ఎవరు చెప్పుకోలేని పరిస్థితి. ఇంకా దేవుడికి చెప్పుకొని దేవుడికి ప్రార్థన చేయడం తప్ప నాకేం అవ్వలేదు. ఈ టెన్షన్ పెరిగిపోతుంది. ఇంకెంత సెప్టెంబర్ నెల వచ్చేసాము. డిసెంబర్ నాటికి ఇంకా అలాగే పోన్లే, పోతే పోయింది ఏదో ప్రాణం. నా పిల్లలైనా సరే శుభ్రంగా ఉంటారని చెప్పి నా భార్య, నేను నా తమ్ముడు కుమారుని పెంచుకుంటున్నాను అనమాట. వాళ్ళకి ఇబ్బంది కలగకూడదని చెప్పి నా భార్య పేరు మీద ఇన్సూరెన్స్ కూడా చేయించి అంతటి సిద్ధపడిపోయాను అనమాట. ఆ టైంలో మా చిన్నాన్న రావటం, "ఒరేయ్, నీకు ఇష్టం లేదు, నువ్వు ప్రార్థన చేయడం అంటే నీకు ఇష్టం లేదు, కానీ నేను నీకు 7 వారాలు చేసి పెడతాను, ప్రార్థన చేసి పెడతాను. మేము అందరం వచ్చి మీ ఇంటికాడ ప్రార్థన చేస్తాం. ఒక్క రూపాయి కూడా కట్టొద్దు. నువ్వు నీకు నమ్మకం కలిగితే కంటిన్యూ చెయ్యి, లేదనుకో అక్కడితో వదిలేసేయాలి." అప్పటికీ కూడా నేను నాకు ఇష్టం లేకపోయినా సరే, ఏదో 7 వారాలు అంటున్నారు కాబట్టి ఏదో అది కూడా చూద్దాం. ఇన్ని చూసాం, డబ్బులు ఖర్చు పెట్టాం, ఎక్కడ మనకి సొల్యూషన్ అనేది దొరకలేదు. సరే ఇదేదో అంటున్నారు కదా అని ఒక 7 వారాలకి పెట్టుకుందామని చెప్పేసి 7 వారాలు పెట్టుకున్నాం. నేను ఏమనుకున్నానంటే ముందు మానేద్దామనే దృష్టిలో పెట్టుకున్నాను. 7 వారాలు చేసి మానేద్దాం అనుకున్నాను. అసలు ఇందులోకి వద్దామని అనుకోలేదు. అలాగా చేస్తున్న సమయంలో ఫస్ట్ వారం గడిచింది. ఫస్ట్ వారంలో నేను కూర్చొని ఉన్నాను, కానీ అందరూ ప్రార్థన చేశారు. చాలామంది వచ్చారు. నేను ప్రార్థన పెట్టుకున్నాను అనేటప్పటికి ఊరందరూ వచ్చేసారు. వచ్చి అందరూ ప్రార్థన చేశారు. ఆ తర్వాత రెండవ వారం కూడా మళ్ళీ ప్రార్థన చేశారు. కొంచెం నాకు బాగున్నట్టు అనిపించింది. ఆ తర్వాత దేనికంటే ముందు ఒక విషయం చెప్పాలి. ఇదివరకు పిల్లల కోసమని నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 11 వారాలు 11 బిందులతో అభిషేకం చేయమంటే 11 వారాల్లో 11 బిందుల చేత తెల్లారగట్ట 4 గంటెళ్ళి నూతిలోంచి చేతతో తోడుకుని ఆ బిందె నీళ్ళు పోసుకుని మళ్ళీ ఇంకో బిందె నీళ్ళు పట్టుకు వేసుకుని ఇవి ఉంటాయి కదా, పడగలు ఉంటాయి కదండి, అక్కడ అభిషేకం చేస్తే కరెక్ట్గా దగ్గరకు వచ్చేటప్పటికి ఇంటికి పాములు రావడం స్టార్ట్ అయ్యింది. మా ఇంటికి ఒక రోజున మొత్తం పాము వస్తే మా తమ్ముడు చంపేశాడు. మళ్ళీ తర్వాత ఇంకో పాము వచ్చి మా అటకెక్కి పైనుంచి పుసలు కొడుతుంది. అలాంటి నాగదేవతలు వచ్చి మన దాంట్లో ఉండటం. ఆ తర్వాత ఉండేటప్పటికి ప్రతి ఒక్కరికి మా ఇంటికి రావాలంటే భయం వేసేది. ఇక్కడైతే కొంచెం చీకటి శక్తులు కానీ ఆత్మలు కనిపిస్తున్నాయని అందరూ వెళ్ళేవారు కాదు అక్కడికి. అందరూ భయపడేవారు మా దగ్గరికి రావటానికి. అలాంటి స్థితిలో తర్వాత నేను మళ్ళీ ప్రార్థన చేసిన తర్వాత ఈ ఆత్మలన్నీ పటాపంచలు అయిపోయినాయి అన్నమాట. హల్లెలూయా. అలాగే 3వ వారం ఇదన్నీ ఎలా జరుగుతుంది, వీళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు, నాకేం అనిపించట్లేదు. నేనేం చేశానని దేవుడు నన్ను కరుణించాలి. సరే మనంతగా ప్రయత్నంగా నేను 108 సార్లు గాయత్రి మంత్రం పఠించేవాడిని. అలాగా 108 సార్లు యేసయ్యా నీకు స్తోత్రం. నాకు వాళ్ళందరూ మాట్లాడిన మాటల్లో యేసయ్యా నీకు స్తోత్రం అన్న మాట ఒకటి బాగా నచ్చింది. దీన్నే ఎందుకు అనుకోకూడదని చెప్పేసి 108 సార్లు అని అనుకుంటున్నాను మనసులో. అందరూ ప్రార్థన చేస్తున్నారు ఏకధాటిగా, ఎడతెగని ప్రార్థన చేస్తున్నారు అందరూ. ఆ టైంలో నేను చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకుని జపం చేస్తున్నట్టు అలాగే ప్రార్థన చేయగా ఒక ఎలా ఉందంటే చీకటి అడవి. ఆ అడవిలో ఒక గొర్రె పిల్ల పడుకుని ఉంది, నెమరు వేస్తుంది అనమాట. ఆ గొర్రె పిల్ల ఎలా ఉందంటే ఎర్రటి అంటే గోల్డ్ రంగులో ఉన్న కళ్ళు, దాని నెత్తి మీద కూడా
ఎంట్రుకలు ఉంటాయి కదా, అవి కూడా గోల్డ్ రంగులో ఉన్నాయి. నెమరు వేస్తూ కనిపిస్తుంది అనమాట. అది కనిపిస్తున్న సమయంలో నేను అలాగే చూస్తున్నాను. నేను నా ఆత్మ అలా చూస్తున్నాను అనమాట. చెట్లు చీకటిగా ఉన్నాయి. చీకటిగా ఉన్న సమయంలో దీని గురించి ఏదో చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను అది. ఆ, ఆ సమయంలో నేను ప్రార్థన అలాగే చూస్తున్నాను. యేసయ్య స్తోత్రం అన్నది జరుగుతుంది. నాకు ఈ చీకటి నుంచి ఒక వ్యక్తి ఒక వంపు తిరిగిన కర్ర ఉంటుంది కదండి, ఆ వంపు తిరిగిన కర్ర ఇచ్చుకొని నడుచుకుంటా ఈ సమయం ఏంటంటే నేను చేస్తున్నాను కదండి, ఈ చేస్తున్న సమయంలో నేను పూజించినటువంటి శివుడు దిగంబరుడై పద్మాసనం వేసుకుని అలాగ నా కంట ముందుకు వచ్చాడు. ఉగ్ర రూపంలో ఉన్నాడు అనమాట. వచ్చి నేను అప్పటికి ఏంటి శివుడా అని నేను అనుకునేటప్పుడు మాయమైపోయాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి వచ్చాడు. ఆయన నా వెంక చూసి నవ్వుకుంటున్నాడు. ఆయన వచ్చి వెళ్ళిపోయాడు. తర్వాత శ్రీరాములు వారు వచ్చారు. ఆ తర్వాత ఆంజనేయ స్వామి కోతి రూపంలో ఆ చెట్టు నుంచి ఈ చెట్టు నుండి ఎగురుకుంటూ నా వెంక చూసి అలా వెళ్ళిపోయాడు. ఆఖరణ కాళికామాత, ఆవిడ ఎర్రటి కళ్ళు వేసుకుని, ఎర్రటి నుదుటి పక్కు వేసుకుని, నీలం రంగు చాలతో ఎర్రటి గీతలు ఉన్నాయి. నేను ఎప్పుడు చూడలేదు అటువంటి రూపం. సో నా వెంకకి చాలా బిర్రుమని చూస్తాను అనమాట అండి. అలా చూస్తున్న సమయంలో అలా వచ్చి వెళ్ళిపోయిన తర్వాత నేను యేసయ్య స్తోత్రం మాత్రం ఆపలేదు. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నాకు ఈ గొర్రె పిల్ల ఉంది కదండి, చూస్తున్న టైంలో ఆయన నడుచుకుంటూ వస్తుంటే ఆ అడవంతా కూడా తెల్లటి హిమము మంచుతో కప్పబడుతుంది అనమాట అండి. ఈ నలుపు పోయి తెల్లగా వచ్చేస్తుంది. ఆయన వచ్చి రావటం, ఆ గొర్రెపిల్లని తీసుకుని అలాగా ఒళ్ళో పెట్టుకునేసరికి ఆ నల్లటి గొర్రెపిల్ల కాస్త తెల్లగా అయిపోయింది. దేవునికి స్తోత్రం. అలాగనేటప్పటికీ నేను ప్రభువా అంటున్నాను. నేను నడుచుకుంటూ వెళ్తున్నాను, ఆయన చేరుకోలేకపోతున్నాను. ఆయనేమో అలా వెనక తిరిగి వెళ్ళిపోతున్నాడు. ఆయన రూపం చూశాను కానీ ఆయన ముఖం మాత్రం కనపట్టలేదు. ఒక ట్యూబ్ లైట్ వెలిగినట్టు వెలిగిపోతుంది కానీ ఒక సూర్యుడిని మన కళ్ళతో చూస్తే ఎలా ఉంటుందో ఆయన ముఖం అలాగుంది. నేను చూడలేకపోతున్నాను. అసలు ఆయన కాళ్ళు చేతులు కనపడుతున్నాయి కానీ ముఖం అయితే కనిపించలేదు. మళ్ళీ చూడాలని ప్రభు అని ఎంటాడుతున్నాను కానీ అలాగా అంతర్ధానం అయిపోయి కనపడలేదు. అప్పటికి నాకు మెలుకుచ్చి ఒక్కసారిగా నేను అంటున్నాను, ఇది ఆపలేదు. యేసయ్యానికి స్తోత్రం అయితే ఇప్పటికి నా కళ్ళంట నీళ్లు ధారలుగా కారి ఈ చొక్కా అంతా తడిసిపోయింది. అప్పటికి ఇక్కడ ప్రార్థనలో ఉన్నారు. ఆత్మ తాకిన ప్రార్థనలో చేస్తున్నారు అందరూ కూడా, భీకరంగా చేస్తున్నారు. ఇప్పుడైతే అందరూ ఒక ఆవిడకైతే తెల్లటి పరిశుద్ధాత్మ కనిపించిందంట ఆ సమయంలో. అప్పుడు నాకు చాలా ఆనందం వేసింది. ఎప్పుడు పొందనంత ఆనందం. నేను ఎప్పుడు కూడా నిరంతరం ఈ మైగ్రేన్తో బాధపడేవాడిని. అప్పుడు స్వస్థత కలిగిందండి. హల్లెలూయా. అప్పుడు అనుకున్నాను, తండ్రి నువ్వు నిజమైన దేవుడివి. నేను ఇంతమందికి పూజించాను కానీ ఇంతటి స్వస్థత నాకు ఎవ్వరు కలిగించలేదు. చెప్పలేనంత ఆనందం, మాటల్లో చెప్పలేనంత ఆనందం అప్పుడు కలిగినంత. ప్రభువును చూసినప్పుడు పొందిన ఆనందం మనం మాటల్లో వర్ణించలేం. అసలు ఆ అనుభవాన్ని నేను జ్ఞాపకం చేసుకుని, ఇది కదా నాకు కావాల్సింది. నేను చెరువులో వేసాను, నష్టపోయాను. అయినా ఇదివరకు బాధలు వస్తే విపరీతంగా నేను కోపం వచ్చి ఉద్రేకపడిపోయేవాడిని. అటువంటిది ఏ బాధ లేదు, చింత లేదు, ధైర్యం వచ్చేసింది. అసలు చాలా ఆనందంగా నా కంటి చూపులో కూడా చాలా స్పష్టత వచ్చి నేను అనుకున్నాను, ఇదివరకు నేను చాలా మార్పు వచ్చింది అని. అప్పుడు నాకు జరిగిన విషయాన్ని ఆ రోజు నేను ఏదైతే చూశానో స్పష్టంగా అందరికీ చెప్తే చాలా ఆనందపడ్డారు. నేను అనుకున్నాను, ఆ రోజు నిర్ణయించుకున్నాను, మనం 7 వారాలు చేసి మానేయడం కాదు, పూర్తిగా ప్రభువులోకి వచ్చేద్దామని అప్పుడు నిర్ణయించుకుని హల్లెలూయా. అప్పుడు మన పాస్టర్ గారికి చెప్పగా ఆయన సరేలే అని చెప్పేసి ఉపవాస ప్రార్థనలో మీరు బాప్తీసం తీసుకుందరని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి కూడా నేను ప్రార్థన మానలేదు. అప్పట్లో ఈ మధ్య నేను సరిగ్గా చేయట్లేదు కానండి, అప్పుడు మాత్రం చాలా ఇదిగా చేసేవాడిని. తెల్లవారుజామున లేచి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాడిని. సాయంత్రం పడుకునే ముందు ప్రార్థన చేసేవాడిని. ఆ స్వస్థత వలన నాకు ఏదైనా చిన్న బాధ వచ్చినా తట్టుకోగల మనకి జ్ఞానం వస్తుందన్నమాట అండి. మనకి ఏంటంటే ఇదివరకు చాలామంది
అప్పటికి ఇప్పటికి ఏంటి తేడా అని చాలామంది అనుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో దేవుడు దర్శనమిస్తాడు. అలాగే ఒక్కొక్కరికి ఒక్కో విధంగా స్వస్థత కల్పిస్తాడు. కానీ మనం అప్పుడు ఎవ్వరూ కూడా మనకి అన్యత్వంలో ఉన్నప్పుడు ఎవ్వరు నువ్వు ఇలాగ ఉండాలి, ఇలా చెయ్యాలి, నువ్వు ఇలాగే బతకాలని ఎవ్వరూ చెప్పరండి. ఎవరి చిత్తం వాళ్ళదే. ఎక్కడ పూజలు చేసినప్పుడు నాకు చెరువు ఫలించాలి, డబ్బు బాగా రావాలి, ఇల్లు కట్టుకోవాలి, ఇహపరమైనవే కోరుకునేవాడిని. నేను పూజించేటప్పుడు మనకి ఏవైతే కావాలో అయ్యే కోరుకునేవాడిని. మనం ప్రభువులోకి వచ్చిన తర్వాత వాక్యములు వింటుంటే ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి, ఎలా ఉండకూడదో, ఎలా మాట్లాడకూడదో, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ ఇందులోకి వచ్చిన తర్వాత చాలా తెలుసుకున్నాను. ఇది కదా జీవితం అంటే. ఆదివారం వచ్చేటప్పుడు వాక్యం చెబుతారు. నేను అప్పుడు నేను వ్యతిరేకించేవాడిని. నేను ఆదివారం వచ్చేటప్పుడు వాక్యం కోసం వస్తున్నాను. ఏవో తెలియని మనకు విషయాలను, వాక్యాలను మనకి బైబిల్ ద్వారా, మన దైవజనుల ద్వారా మనకి వినిపిస్తారు. మనం బైబిల్ అంటే మత గ్రంథం ఒకటే కాదండి. అది ఆ బైబిల్ అంటే మన జీవన విధానం. మనం ఎలా బతకాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఇది ఒక ప్రామాణికం అన్నమాట అండి బైబిల్ అంటే. నేను తెలుసుకున్నాను అది. చాలామంది క్రిస్టియన్ల గురించి, అంటే ఇంక్లూడింగ్ మీ, ఇంతకుముందు కూడా నేను ఇలా ఉండేవాడిని కాబట్టి నేను తెలుసుకున్నది, క్రిస్టియన్లు ఎందుకు మారుస్తారంటారు, మార్చరండి. ఎప్పుడు చెప్తారు వాళ్ళు, దేవుడు ఎవరైనా సరే, క్రిస్టియన్లు ఎవరైనా సరే, ఎవరికైనా బాగోలేనప్పుడు వెళ్ళి పలకరిస్తారు కదా. ఎవరికైనా ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే శరీర సంబంధమైన అనారోగ్యాలు చెందినప్పుడు మీరు ప్రభువుని నమ్ముకోమని చెప్తారు తప్ప, ఎవరు దౌర్జన్యం చేసి మా మతాన్ని మీరు స్వీకరించని ఎవ్వరు చెప్పరు. కానీ వాళ్ళకి ఏంటంటే మారుస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మారిన ఏ ఒక్క క్రైస్తవుడు కూడా మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళడం అనేది జరగదు. ఎందుకని? వాళ్ళు మనస్ఫూర్తిగా నమ్మారు, తెలుసుకున్నారు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నారు కాబట్టి వెనక్కి తిరిగి ఎవ్వరూ వెళ్ళలేరు. ఎందుకంటే నిజమైన దేవుడు తెలియక అన్యత్వంలో చాలామంది పూజిస్తున్నారు, కానీ ఏదో ఒక ముళ్ళు ఏర్పడినప్పుడే వాళ్ళు తెలుసుకుంటారని నేను తెలుసుకున్నాను. అలాగే నేను సౌలుగా ఉండే వ్యక్తిని పౌలుగా మారిన విధానాన్ని చూసి నాలో నేను మార్పును గమనించుకున్నాను. ఏ వాక్యం తీయండి, ఏ ఏ మన బైబిల్లో ఏ వాక్యం తీసుకున్నా, మనం ఏది తీసుకున్నా ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి అనేదే ఉంది ఇందులో. దేవుణ్ణి ఎలా స్తుతించాలి, పొరుగువాడిని ఎలా ప్రేమించాలి, మనం నిస్వార్థతోటి, పూర్ణ మనసుతోటి అలా ప్రార్థించాలి. మంచినే కానీ చెడుని ఎక్కడా ప్రోత్సహించలేదు. అలాంటప్పుడు మనం ఎందుకని భయపడాలి? మనం చేసేదే మంచి. నేను అని గ్రహించుకున్నాను. అప్పుడు నేను అడగటం, పాస్టర్ గారిని అడగటం, వెంటనే బాప్టిస్ట్ని తీసుకుని, నా భార్య మంగాదేవిని హన్నా కింద మార్చారు, హేనా. నా పేరు తిమోతిగా నామకరణం జరిగి మొన్న జనవరి, ఫిబ్రవరి ఆ టైంలో జరిగిందనమాట అండి. ఇప్పుడైతే 6 నెలలు. అప్పటి నుంచి కూడా నేను ప్రభువులో ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటాను. ప్రతిదినము ఆదివారం కంపల్సరిగా చర్చికి వెళ్తాను. ఆరాధనలో ఈ మధ్య కూడా కలుసుకుంటున్నాను. ఎంతో నేర్చుకోవాలి. మనం దేవుడికి ఏమి ఇస్తున్నామంటే మనం ఏమి ఇవ్వట్లా, ఒక ప్రార్థన ఒకటే చేయలేమా అని అనిపించింది. నిజంగా మనసు పెట్టి ప్రార్థన చేస్తే దేవుడు కార్యములు జరిపే దేవుడు అండి. నిజంగా నమ్మితే, విశ్వాసం పెట్టి నమ్మితే. ఇది అనుభవం పొందిన వాళ్ళకే తెలుస్తుంది, కానీ అన్యులకి ఎవ్వరికీ తెలియదు. ఇందులో ఉన్న వాళ్ళకి, ఇందులో తెలుసుకున్న వాళ్ళకే తెలుస్తుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. దాన్ని బట్టి, చిన్ని సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకే మహిమ ఘనత కలుగును గాక.